హలో ఆల్, వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. లాస్ట్ క్లాస్లో మనము హెచ్టిఎంఎల్ ఎలా క్రియేట్ చేయాలి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఆ బేసిక్ ట్యాగ్స్ అన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు న్యూస్ రీడింగ్ అప్లికేషన్స్ చూస్తుంటారు, లేకపోతే బ్యాంక్ అప్లికేషన్స్ చూస్తుంటారు. ఏ అప్లికేషన్ అయినా చూడండి అబ్బా, మీకు బోల్డ్లో కంటెంట్ కనిపిస్తుంది అంటే అదంతా హెడ్డింగ్స్. ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ కనిపిస్తుంది అనుకోండి, అది పారాగ్రాఫ్. సో దాంతో మనం ఎలా, ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడే ఇవాళే మీకు లైవ్ లో ఒక చిన్న న్యూస్ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు మీకు CNN.com కానివ్వండి, గ్రేట్ ఆంధ్ర కానివ్వండి, ఇట్లాంటి కొన్ని వన్ ఇండియా కానివ్వండి, కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి కదా. వాటిలో వచ్చే డేటా అంతా ఎలా వస్తుంది? హెడ్డింగ్, కింద డిస్క్రిప్షన్, హెడ్డింగ్, డిస్క్రిప్షన్. ఆ చిన్న ఒక సైట్ ఎలా లాంచ్ చేయాలి, మీరే చేసుకోవచ్చు హ్యాపీగా. సో దానికి కావాల్సింది ఏంటంటే మనకి హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ కావాలి, అంతే. సో ఆ హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాయి? ఏం లేదు, హెడ్డింగ్స్ అనేవి H1 నుంచి H6 ఉంటాయి. మీరు H7 పెట్టినా రాదు, H8 పెట్టినా రాదు, H99 పెట్టినా రాదు. హెచ్ వన్ నుంచి H6 దాకే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే H1 ఏందో పెద్దది, బాగా బిగ్గర్ సైజు, H1 ఈస్ బిగ్గర్ అనమాట. తర్వాత H6 అనేది స్మాలర్. H6 ఈస్ స్మాలర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆల్ హెడింగ్స్ ఆర్ ఆల్ హెడింగ్స్ ఆర్ బోల్డ్ ఇన్ టెక్స్ట్. బోల్డ్ అంటే ఏంది? లావుగా ఉన్నాడు అంటే సైజ్ పెద్దగా ఉంటాయి, థిక్నెస్ బాగుంటుంది. ఆల్ హెడ్డింగ్స్ ఆర్ బోల్డ్ అనమాట. ఓకే, రైట్. తర్వాత పారాగ్రాఫ్. అసలు పారాగ్రాఫ్ ఏం చేసింది? ఒక ప్లెయిన్ టెక్స్ట్ పెట్టుకోవడానికి పారాగ్రాఫ్ ఎలా రాయాలి? పి అనే ట్యాగ్ తో రాయాలి. ఇది పి అనే ట్యాగ్ తో క్లోజ్ చేయాలి. అర్థమైందా? సో ఈ చిన్న కాన్సెప్ట్ ల్యాబ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ల్యాబ్ చేస్తున్నాను. ఈ ల్యాబ్ ఎలా ఉంటదంటే, ఓకే, విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుంటాము, మన ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటాము. మన ఫోల్డర్ ఏంటి? యుఐ కదా. ఎక్కడ ఉంది ఫోల్డర్? చెక్ చేసుకుందాం. యుఐ ఫైల్స్, యా, ఇది ఇది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలి? ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి, తర్వాత ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ ఏంటి? పారాగ్రాఫ్స్, హెడింగ్స్. అంతే కదా, పారాగ్రాఫ్స్, హెడింగ్స్. .html ని మర్చిపోవద్దు. .html మర్చిపోయారనుకోండి, మీకు అసలు అది బ్రౌజర్కి వెళ్ళదు. మీరు .html పెట్టడం మర్చిపోతే బ్రౌజర్కి వెళ్ళదు, ముందే చెప్తున్నా. ఓకే, .html, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? కొద్దిగా ఫాంట్ పెంచుకుందాము, సైజ్ పెంచుకుందాం. ఎస్, ఎస్. షిఫ్ట్ షిఫ్ట్ వన్ అంటే మీకు డిఫాల్ట్ స్ట్రక్చర్ రెడీ అయిపోద్ది. తర్వాత నేను ప్రోగ్రామ్కి ఒక టైటిల్ పెట్టుకుంటున్నా, హెడ్డింగ్స్ అండ్ పి. ఇప్పుడు బాడీలోకి రండి. బాడీలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆల్ హెడ్డింగ్స్ రాసుకోండి, వన్ బై వన్ ఆల్ హెడ్డింగ్స్ రాసుకోండి. H1 ఇది మోహాన్స్ టెక్నాలజీస్. మోహాన్స్ టెక్నాలజీస్. నేను హెడ్డింగ్ పెట్టుకుంటున్నా మోహాన్స్ టెక్నాలజీస్ అని. ఇట్లాంటి హెడ్డింగ్స్ ఎన్ని కావాలి నాకు? 6 కావాలి. ఎన్ని కావాలి? 6. గుర్తుపెట్టుకోండి, 6 కావాలి. 6 ఉంటాయి, ఎక్కువ ఉండవు ఇంకా. ఓన్లీ 6 హెడ్డింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇంక ఎక్కువ పెట్టొద్దు, H7 కానీ H8 కానీ ఏం పెట్టొద్దు. 6 హెడ్డింగ్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే HTML అనేది ప్రీడిఫైన్డ్ కదా. ప్రీడిఫైన్డ్ అన్నప్పుడు ఓన్లీ 6 ఇచ్చాడు వాడు. వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం పోతాం, అంతే. 5, 6, ఇంకా 7 లేదు కదా. ఇది కింద తీసేద్దామా? యా, తీసేద్దాం. H1, తర్వాత H2, తర్వాత H3, తర్వాత H4, తర్వాత H5, తర్వాత H6. సరే, ఎవరు ఈ మోహన్స్ టెక్నాలజీస్ దానికి ఒక పారాగ్రాఫ్ పెట్టుకోవాలి కదా. లెట్స్ లెట్స్ కీప్ అ పారాగ్రాఫ్. ఏదో డమ్మీ టెక్స్ట్ ఏదో పెడతాను చూడండి. లోరం అనేది ఒక డమ్మీ టెక్స్ట్. గుర్తుపెట్టుకోండి, విఎస్ కోడ్లో మీరు .html తో సేవ్ చేస్తే LOR అని కొడితే మీకు డమ్మీ టెక్స్ట్ వచ్చింది. ఎంటర్ కొట్టండి, అంతే. డమ్మీ టెక్స్ట్ వచ్చింది. ఆ డమ్మీ టెక్స్ట్ తీసుకొచ్చి ఆ పారాగ్రాఫ్ లో పెట్టుకోండి. అన్ని పారాగ్రాఫ్ని ఫిల్ చేయండి. H1 తర్వాత ఒకటి, H2 తర్వాత ఒకటి, H3 తర్వాత ఒకటి, H4 తర్వాత ఒకటి, H5 తర్వాత ఒకటి, తర్వాత H6 తర్వాత ఒకటి. పెట్టండి, ఇట్లా పెట్టండి. సేవ్ చేయండి ఒకసారి. మీరు సేవ్ చేయడం మర్చిపోవద్దు. కంట్రోల్ ఎస్ 3-4 సార్లు కొట్టుకోండి. తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ లైవ్ సర్వర్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. అప్పుడు మీకు బ్రౌజర్కి హిట్ అయితే ఏమైంది? అవుట్పుట్ వచ్చింది. ఏమైంది? ఏం కాదు, అవుట్పుట్ వచ్చింది. సో H1 పారా, H2 పారా, H3 పారా, H4 పారా, H5 పారా, H6 పారా. చూడండి, ఎంత బాగుంది అవుట్పుట్.
అంటే మీరు రాసిన కోడ్కి ఇక్కడ అవుట్పుట్ చూస్తున్నారు. ఇది కోడ్ ఎడిటరు, ఇది అవుట్పుట్ ఎడిటరు, అంతే. అది కోడ్ ఎడిటరు, ఇది అవుట్పుట్ ఏరియా. మీరు రాసిన కోడ్కి అవుట్పుట్ ఏరియా వచ్చింది. దట్స్ ఆల్. వెరీ సింపుల్ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్. అర్థమవుతుందా? సో ఈ హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ యూజ్ చేసి మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తా. మీరు వన్ ఇండియా నుంచి డేటా కాపీ చేసుకోండి, సిఎన్ఎన్ నుంచి డేటా కాపీ చేసుకోండి, గ్రేట్ ఆంధ్ర ఏదో ఒక వెబ్సైట్ నుంచి సమ్ డేటా కాపీ చేసుకోండి. ఒక హెడ్లైన్, వాడు ఏదో డిస్క్రిప్షన్ ఇస్తాడు కదా, అది డేటా కాపీ చేసుకొని చిన్న చిన్నగా ఒక 20-30 న్యూస్లు, హెడ్లైన్స్ పారాగ్రాఫ్ అట్లా ఒకటి క్రియేట్ చేయండి. చిన్నది ఒకటి క్రియేట్ చేయండి. చేస్తుంటేనే వస్తుందబ్బా సబ్జెక్ట్, ముందే చెప్తున్నా. మీరు అసలు ప్రాక్టీస్ చేయకపోతే ఏ సబ్జెక్ట్ రాదు. మీరు వర్క్ చేస్తుంటే, ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేస్తుంటే సబ్జెక్ట్ వచ్చింది. నేను ముందే చెప్పా, మోహన్స్ టెక్నాలజీస్ స్ట్రాటజీస్ డిఫరెంట్. ఏ కాన్సెప్ట్ చెప్పినా దాని మీద మీకు ఒక అప్లికేషన్, చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తా. దాన్ని మీరు వర్కౌట్ చేసుకున్నారనుకోండి, మీకు సబ్జెక్ట్ వచ్చింది. ఫస్ట్ నేను చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు ఒక అసైన్మెంట్ లాగా ప్రాక్టీస్ చేయండి. ఒక అసైన్మెంట్ లాగా చేశారనుకో, మీకు సబ్జెక్ట్ మైండ్లో గుర్తుండిపోద్ది. రేపు ఎవరు ఏది ఇచ్చినా మరి చేసేస్తారు. రేపు ఒక రియల్ ఎస్టేట్ అప్లికేషనే చేస్తున్నారబ్బా, వాళ్ళకి కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని డేటా ఉంటుంది. మీరు ఒక అప్లికేషన్ చేయాలి, ఎట్లా చేస్తారు? ముందు మనం ప్రాక్టీస్లో చేస్తేనే కదా తర్వాత వచ్చేది. మోహన్స్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. మీకు ఆల్రెడీ 2 క్లాసులు స్టార్ట్ అయినాయి. 7 o'clock పైథాన్ బ్యాచ్ ఇవాళ స్టార్ట్ అయింది, డే 1 అయిపోయింది. అండ్ HTML CSS జావాస్క్రిప్ట్ ఫస్ట్ డే అయిపోయింది. సో ఎవరన్నా ఇంకా జాయిన్ అవ్వకపోతే, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఇస్తాను. HTML లింక్ ఇస్తాను, పైథాన్ లింక్ ఇస్తాను. ఫస్ట్ దాని మీద జాయిన్ అయిపోండి, గ్రూపుల్లో జాయిన్ అయిపోండి, మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మోహాన్స్ టెక్నాలజీస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే మనీ. మీరు డబ్బులు సేవ్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం టైంని కూడా సేవ్ చేసుకోండి. మన దగ్గర అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్ని కూడా తక్కువ టైంలోనే వెళ్తున్నాయి, అండ్ ఇవన్నీ కూడా ఫ్రీగా వెళ్తున్నాయి. సో ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా మోహాన్స్ టెక్నాలజీస్లో. మిగతా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్తో మీరు కంపేర్ చేసుకున్నా, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్తో కంపేర్ చేసుకున్నా, మోహాన్స్ టెక్నాలజీస్ స్ట్రాటజీస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అన్ని ఫ్రీగానే పెడుతున్నాం కదా, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఫ్రీగానే పెడుతున్నాం, బ్యాచెస్ కూడా ఫ్రీగానే వేస్తున్నాం అన్ని. సో మీరు వీడియో నచ్చితే అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అన్ని టెక్నాలజీస్ మోహన్స్ టెక్నాలజీస్ నుంచి మీకు ఫ్రీగా అందుబాటులోకి వస్తున్నాయి. అర్థమవుతుందా? అండ్ మన టార్గెట్ ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీసే. మన టార్గెట్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్, లేకపోతే బ్లాక్ చైన్ Web3 JS, బ్లాక్ చైన్ పైథాన్. బ్లాక్ చైన్ Web3 JS కి ఈ పర్టికులర్ HTML CSS జావాస్క్రిప్ట్ అని చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటే, ఫుల్ స్టాక్ లో మరణ స్టాక్, ఫుల్ స్టాక్ పైథాన్ వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది ఇక్కడ నాన్ సెన్స్ లేదు. మోహాన్స్ నుంచి వచ్చే ప్రతి వీడియోలో సబ్జెక్టే ఉంటది. అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంటర్వ్యూస్ లో, గుర్తుపెట్టుకోండి. నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా మీకు అసైన్మెంట్ ఇస్తున్నా. మీరు అసైన్మెంట్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా అనేది ఇక మీకు వదిలేస్తున్నా. ప్రతి సబ్జెక్ట్, ప్రతి కాన్సెప్ట్ మీద ఒక అసైన్మెంట్ ఇస్తున్నా. ఇవాళ నాకు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక వన్ ఇండియా లాగో, ఒక CNN లాగో, ఒక గ్రేట్ ఆంధ్ర లాగో ఒక న్యూస్ పేపర్ రెడీ చేయండి. ఆన్లైన్ న్యూస్ పేపర్ అండి. ఆన్లైన్ న్యూస్ పేపర్ ఒకటి రెడీ చేసి, సార్ మేము చేసాం సార్ అని జస్ట్ కామెంట్లో చెప్పండి. నేను కూడా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? మోహాన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. మోహాన్స్ ఈజ్ గోయింగ్ టు బి సపోర్టింగ్ విత్. మీకు ఎప్పుడు మోహాన్స్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా, ఏ కైండ్ ఆఫ్ సజెషన్స్ కావాలన్నా, మోహాన్స్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. మోహాన్స్ టెక్నాలజీస్ అనేది ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్, టెక్నికల్ అవేర్నెస్, జాబ్ అవేర్నెస్. అండ్ పిల్లలకి, అంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారో, మేము చాలా మందిని చూసాము, చూసి మారిపోయాము. ఇది ఇట్లా కాదు, మోహన్స్ టెక్నాలజీస్ అనేది ఎలా వెళ్ళాలి అనేది డిఫరెంట్ స్ట్రాటజీలు వెళ్తున్నాము. ఆ విధానంలోనే మనం వర్కౌట్ చేస్తున్నాము. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సరే, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్లో కలుద్దాంలే. బాయ్. సీ యూ, సైనింగ్ ఆఫ్. ఇంకా డిస్క్రిప్షన్లో 2 లింకులు ఇస్తాను, పైథాన్ లింక్ ఇస్తాను, HTML CSS జావాస్క్రిప్ట్ లింక్ ఇస్తాను. గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. రేపు సెకండ్ క్లాస్, ఇవాళ ఫస్ట్ క్లాస్ అయింది, రేపు సెకండ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? రైట్.